హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను ఈ వీడియోలో ఈరోజు 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్పబోతున్నానండి. మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హైప్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ప్రతిరోజు ప్రతి వీడియోలో చెప్తూనే వస్తున్నానండి. అమెరికా ఇమ్మిగ్రేషన్ని చాలా అంటే చాలా టైట్ చేస్తుంది, ఆ పాత్ని చాలా నేరో చేస్తుంది అని చెప్పి అందులో భాగంగానే ప్రతిరోజు ఒక కొత్త పాలసీని అయితే ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నారు. నేను 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తాను అని చెప్పాను కదండి. అందులో మొదటిది ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ పాలసీ. ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ పాలసీ అంటే మీరు అమెరికాలో వర్క్ వీసా మీద ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి మాత్రమే సంబంధించిందండి. వాళ్ళ డిపెండెంట్స్కి ఈ పాలసీకి ఎలాంటి సంబంధం లేదు. సో అమెరికాలో ఎవరైతే వర్క్ వీసా మీద ఉంటున్నారో, మరీ ముఖ్యంగా H1B వాళ్ళు, మీకు కనుక ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ ఈమెయిల్ వచ్చింది అని అంటే కనుక మీరు అమెరికాలో ఉన్నంత కాలం సేఫ్ అండి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీ వీసా స్టేటస్ క్యాన్సిల్ అవ్వడం కానీ, మీ వీసా క్యాన్సిల్ అవ్వడం కానీ, మీ జాబ్కి ప్రాబ్లం అవ్వడం కానీ, మీ ఎక్స్టెన్షన్స్కి ప్రాబ్లం అవ్వడం కానీ ఏమీ ఉండదు. అంతా నార్మల్గానే జరిగిపోతూ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ మీరు ఎప్పుడైతే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళతారో, అంటే అమెరికా దాటి బయటకు అడుగు పెట్టిన వెంటనే మీరు ఏ కంట్రీకన్నా వెళ్ళండి, అమెరికా దాటి బయటకు అడుగు పెట్టారో ఇమ్మీడియట్గా మీ వీసా స్టేటస్ అనేది కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతుంది. మీకు వీసా ఉన్నా కూడా, మీకు వీసా స్టాంపింగ్ ఉన్నా సరే, మీ వీసా స్టేటస్ అనేది కంప్లీట్గా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. మాకు స్టాంపింగ్ ఉంది కదా, మేము మళ్ళీ వస్తాము, మాకు అవసరం లేదు అని అనుకోవద్దు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఖచ్చితంగా ఆపేస్తారు. ఆ మెయిల్ మీకు వచ్చింది అని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేశారో లేరో అందరూ, DHS వాళ్ళు, USCIS వాళ్ళు, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్స్, పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి సంబంధించిన డిపార్ట్మెంటు, వీసా ఇంటర్వ్యూస్ తీసుకునే డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు, ఇమిగ్రేషన్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ అయిందో, ఈవెన్ ట్రావెల్ డిపార్ట్మెంట్ కూడా అండి, ఇంటర్నేషనల్ ట్రావెల్ డిపార్ట్మెంట్ కూడా, వీళ్ళందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి మొత్తం ఇమ్మిగ్రేషన్ అంతా చెక్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ డేటాను షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి, వన్స్ మీకు ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ అనే మెయిల్ వచ్చింది అని అంటే ప్రతి డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. ఇమ్మిగ్రేషన్కి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్కి అప్ టు డేట్ న్యూస్ ఇప్పుడు వెళ్తుంది, అన్నీ తెలుస్తున్నాయి. కాబట్టి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మిమ్మల్ని ఆపేసే అవకాశం ఉంది. సో వన్స్ మీరు అమెరికా వదిలిపెట్టి బయటకు వెళ్ళారంటే ఇమ్మీడియట్గా మీ వీసా స్టేటస్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో తర్వాత ఇది టెంపరీనండి. మీరు ఒక వీసా స్లాట్ బుక్ చేసుకొని వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మళ్ళీ తిరిగి అమెరికాకి రావచ్చు. అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే వీసా ఇంటర్వ్యూకి వెళితే మీ వీసా అప్రూవల్ అవ్వడం అవ్వకపోవడం అనేది 50-50. మీకు అసలు ఎందుకు వచ్చింది, ఆ ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ మెయిల్ ఎందుకు వచ్చింది, ఏ పర్పస్గా వచ్చింది అనేది చెక్ చేస్తారు. మీరు గతంలో ఎప్పుడో 7-8 ఇయర్స్ బ్యాక్ కానీ, లేదంటే 10 ఇయర్స్ బ్యాక్ కానీ, మీరు అమెరికాకు వచ్చిన కొత్తల్లో కానీ, రాకముందు కానీ మీరు ఏదైనా ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం జరిగిందా, మీ ఎంప్లాయ్మెంట్ అంతా క్లియర్గా ఉందా, లేదు మీ స్టేటస్ అంతా కరెక్ట్గా మెయింటైన్ చేశారా, మీరు ఎక్కడైనా హిట్ అండ్ రన్ కేసులు లాంటి క్రిమినల్ కేసులు ఏమన్నా చేసున్నారా, లేదు మీరు 2 W2లు మెయింటైన్ చేస్తున్నారా కరోనా టైంలో కానీ, కరోనాకు ముందు కానీ, అలా మీ జాతకం మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాతే అప్రూవల్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలా మొత్తం చెక్ చేసినప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న మిస్టేక్ దొరికినా కూడా మీ వీసా అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదండి ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ పాలసీ. సో ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ అనేది ఈమెయిల్ మీకు వచ్చిందంటే మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అమెరికాలో ఉన్నంత వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ మీరు అమెరికా దాటి బయటకు వెళ్ళారంటే ఇమ్మీడియట్గా మీరు అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు. సో జాగ్రత్తగా ఉండండి. మీకు ఆ ఈమెయిల్ వచ్చిన వెంటనే కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని, ఒకవేళ మీకు వెళ్ళే ప్లాన్స్ ఉన్నా కూడా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. లేదంటే ఇమ్మిగ్రేషన్ అటార్నీస్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి ఫర్దర్గా అనేది. సో ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ పాలసీ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది కూడా ఇమ్మిగ్రేషన్కి సంబంధించే, నేను చెప్పాను కదండి ఇమ్మిగ్రేషన్ని టైట్ చేస్తున్నారు, అందులో భాగంగానే ఈ కొత్త పాలసీ. ఇకపోతే రెండవది వెట్టింగ్ పాలసీ. వెట్టింగ్ పాలసీ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కొంతవరకు చెప్పడం జరిగిందండి. వెట్టింగ్ పాలసీ అనేది కంప్లీట్గా సోషల్ మీడియాకి సంబంధించిన పాలసీ అనమాట. సో మీరు ఇక్కడ ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్తున్నారా, లేదా వీసా ఎక్స్టెన్షన్స్కి వెళ్తున్నారా, లేదా అమెండ్మెంట్స్కి వెళ్తున్నారా, ఇలాంటి సిచ్యువేషన్లో మీరు వీటికి వెళ్ళే ముందు
మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా లింక్డ్ఇన్ అకౌంట్, అలాగే మీ ఫేస్బుక్ అకౌంట్లు కానీ, ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లు కానీ, ఏవైనా సరే మీ సోషల్ మీడియాకి సంబంధించిన అకౌంట్స్ అన్నీ క్లియర్గా పబ్లిక్ చేసి పెట్టాలండి. ప్రైవేట్ చేసి పెట్టడానికి లేదు. మరీ ముఖ్యంగా వాళ్ళు చెక్ చేసేది లింక్డ్ఇన్ అకౌంట్. లింక్డ్ఇన్ అకౌంట్ మాత్రమే ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నారు అని అంటే, లింక్డ్ఇన్ అకౌంట్లో అమెరికాలో మనం ఏ జాబ్కి అటెండ్ అవ్వాలన్నా ఫస్ట్ మన లింక్డ్ఇన్ అకౌంట్ అడుగుతుంటారండి. ఈ మధ్యకాలంలో ఇది చాలా ఎక్కువైంది, లింక్డ్ఇన్ అకౌంట్స్ అడగడము. సో మన లింక్డ్ఇన్ అకౌంట్లో మనం ఎక్కడ ఫేక్ ఎంప్లాయ్మెంట్, ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేము. క్లియర్గా మన ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాము. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వర్క్ చేసాము, మనకి ఏమన్నా ఎంప్లాయ్మెంట్లో గ్యాప్ ఉందా, మనం ఏ స్కిల్ సెట్ మీద వర్క్ చేసాము, నిజంగా వర్క్ చేసామా లేదా, మన ఎడ్యుకేషన్ ఏంటి, మనం నిజంగా ఆ ఎడ్యుకేషన్ చదివామా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు. సో వాళ్ళకి ఏదైనా సరే చిన్న లూప్ హోల్ దొరికిందంటే ఇమ్మీడియట్గా మీ వీసాని రిజెక్ట్ చేయొచ్చు, చేసే అవకాశం కూడా ఉందన్నమాట. సో అందుకోసమే లింక్డ్ఇన్ అకౌంట్ లాంటి సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. అంతేకాదు సెకండ్ది వచ్చేసి ఈ వెట్టింగ్ పాలసీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీరు గతంలో కానీ, అమెరికాకి రాకముందు కానీ, అమెరికాకు వచ్చిన తర్వాత కానీ, ఎప్పుడైనా కానీ అమెరికాకి వ్యతిరేకంగానే, లేదా అమెరికా ఇలా బాగాలేదని చెప్పడానికి కానీ, ఏదో ఒక విధంగా అమెరికాకి సంబంధించి ఏదైనా సరే రాంగ్గా మీరు పోస్టులు కానీ, లేదంటే షేర్ చేయడం కానీ ఆ పోస్టుల్ని, లేదంటే అలాంటి కామెంట్స్ పెట్టడం కానీ ఏమైనా చేశారా లేదా అనేది చెక్ చేస్తారండి. అలా చేస్తే మాత్రం మీకు వీసా రావడం అనేది అవకాశం అనేది చాలా తగ్గిపోతుందన్నమాట, అప్రూవల్ అవ్వడం అనేది. సో ఆ మెయిన్గా వెట్టింగ్ పాలసీ అనేది సోషల్ మీడియాకి సంబంధించింది. సోషల్ మీడియాలో మీ అకౌంట్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. మీరు ఎక్కడ తప్పు ఎక్కడ రైట్ అనేది మీకు తెలుసు. సో క్లియర్గా చెక్ చేసుకొని ఆ తర్వాత ప్రైవేట్ నుంచి పబ్లిక్ పెట్టుకొని ఆ తర్వాత ఎక్స్టెన్షన్స్కైనా వీసా ఇంటర్వ్యూస్కి వెళ్ళడం చెయ్యండి. సో ఇది రెండవది అనమాట. మూడవది ఇంపార్టెంట్ అప్డేటు, మనకి అందరికీ తెలిసిందేనండి, H1B వాళ్ళవి, H4 వాళ్ళవి వీసా స్లాట్స్ క్యాన్సిల్ అయ్యి రీషెడ్యూల్ అయినాయి అనేది. అలా అని అందరికీ అయినాయా, జూన్ ఎండ్లో బుక్ చేసుకున్న వాళ్ళు, ఫిబ్రవరిలో బుక్ చేసుకున్న వాళ్ళు అయినాయా అంటే ఇంకా అవ్వలేదండి. నాకు తెలిసినంత వరకు జాన్ 15th వరకు ఎవరైతే వీసా స్లాట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళవి క్యాన్సిల్ అయ్యి రీషెడ్యూల్ అవ్వడం జరిగింది. జూన్ ఎండ్లో నాకు కొంతమంది కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది, జూన్ ఎండ్లో బుక్ చేసుకున్నామండి, మా వీసా స్లాట్స్ ఏం క్యాన్సిల్ అవ్వలేదు, రీషెడ్యూల్ అవ్వలేదు, ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే, నాకు తెలిసినంత వరకు మీరు వీసా స్లాట్కి ముందు వరకు, వీసాకి ఇంటర్వ్యూకి వెళ్ళే 10 నిమిషాల ముందు కూడా మీరు మీ ఈమెయిల్ అకౌంట్స్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఏ నిమిషానైనా క్యాన్సిల్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. నాకు తెలిసినంత వరకు 50 to 60% ఒక 1 వీక్ ముందు కానీ 10 days ముందు కానీ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చెక్ చేసుకోండి. అది కేవలం నా సజెషనేనండి. ఎందుకంటే ముందు వాళ్ళకి అట్లానే జరుగుతున్నాయి కాబట్టి వెనకాల వాళ్ళకి కూడా అలాగే జరిగే అవకాశం ఉందని చెప్తున్నాను అనమాట. అది ఒక్కటే కాదండి, ఎవరైతే ఇప్పుడు ఇండియాలో ఇరుక్కుపోయారో ఈ వీసా స్లాట్స్ రీషెడ్యూల్స్ ప్రాసెస్లో, వాళ్ళు తిరిగి అమెరికా రావడము నేను పెడితే వీడియో చాలా కష్టమని ఎవరెవరో ఏదేదో సోది మొక్కుందానా అట్లా ఇట్లా అని చెప్పి కామెంట్స్ పెట్టారు. నిజంగా చెప్తున్నానండి, ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు చెప్పడం కూడా తప్పేనండి. ఎందుకనంటే అక్కడికి టెంపరీగా అంటున్నారు. టెంపరీగా ఎక్కడండి? అసలు చాలామంది, నాకు ఈరోజు తెలిసింది ఇన్ఫర్మేషన్, మార్నింగ్ కొంతమందికి డైరెక్ట్గా కంపెనీల నుంచి ఈమెయిల్స్ వెళ్తున్నాయి, మిమ్మల్ని తీసేసామని చెప్పి. ఎక్కడ అవుతుందండి ఇది? ఒకదానికి లింకప్ అవుతుంటాయండి. ప్రతిదీ లింకప్ అవుతున్నాయి, చేయడం కాదు, అవుతున్నాయి. ఎలా అంటే H1B మీద కానీ H4 మీద కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రజెంట్ ఇండియాకి వెళ్ళారనుకోండి, H1B వాళ్ళ గురించే మాట్లాడుకుందాం. ఇండియాకి వెళ్ళి తిరిగి అమెరికాకి రావాలి అని అంటే మీరు వీసా స్లాట్ క్యాన్సిల్ అయ్యి రీషెడ్యూల్ అయింది. అప్పటి వరకు ఒక 3 months 2 months మీ జాబ్ ఓపెన్గా ఉండాలిగా. ఉండే అవకాశం ఉందా? ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు తెలిసినంత వరకు లేదండి. ఒకవేళ అలా ఉంది అని అంటే మీ అదృష్టము, హ్యాపీ. మీరు ఎంప్లాయర్ ద్వారా మళ్ళీ 2 months తర్వాత 3 months తర్వాత మీ ఎంప్లాయర్ మంచి వాళ్ళు అయితే వాళ్ళు అర్థం చేసుకుంటే మీ సిచ్యువేషన్ ఖచ్చితంగా అలౌ చేస్తారు. ఒకటి అలా చేయకపోతే మీ ఓపెన్ పొజిషన్లో లేదనుకోండి, మీ జాబ్ పోయినట్లే. జాబ్ పోయిన తర్వాత సేమ్ ఎంప్లాయర్ ద్వారా మీరు అమెరికాకి రావాలి అని అంటే ఆ జాబ్ ఉండాలి, లేదంటే మీరు వేరే క్లయింట్ మారాలి. అది అంత ఈజీనా అండి? అమెరికాలో అందరికీ తెలిసిన విషయమే. మనం ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని అంటే అమెరికాలో
మన పాస్పోర్టు మన I-94 సబ్మిట్ చేయాలి. మన I-94 సబ్మిట్ చేసినప్పుడు మన స్టేటస్ వాళ్ళకి తెలియదండి మనం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నామని. మనం యూఎస్ నెంబర్ యూజ్ చేసినా, VPN యూజ్ చేసినా, ఏం యూజ్ చేసినా సరే మనం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నామని తెలిసిద్ది I-94 ద్వారా. సో అలాంటప్పుడు నిన్నెందుకు తీసుకుంటారు? అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళని, అది ప్రజెంట్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని అమెరికాలో ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. సో అది కుదరదు. సరే ఓకే, ఎంప్లాయీని మార్చుకొని వద్దాము అని అంటే $1,00,000 వీసా ఫీజు అడ్డం వస్తుంది. ఏ విధంగా చూసుకున్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇండియాకి ఎవరైతే వెళ్ళున్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది. నేను అది క్లియర్గా సిచ్యువేషన్ బేస్ చేసుకొని చెప్పాను. ఏదో నా సొంతంగా నేను ఆలోచించుకొని సొంతంగా క్రియేట్ చేసింది కాదు. అక్కడున్న సిచ్యువేషన్స్. ఈరోజు మార్నింగ్ కూడా మాకు అప్డేట్ వచ్చింది. 2-3కి మెయిల్స్ వచ్చినాయి అంట ఎంప్లాయర్స్ దగ్గర నుంచి. సో లే ఆఫ్ చేసేసాము, లే ఆఫ్ తీసేసామని. అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ తిరిగి రావడం అనేది ఎంత కష్టమండి. సో ఎవరైనా సరే ఒకవేళ మీకు ట్రావెల్ ప్లాన్స్ ఉంటే కనుక ఆలోచించుకొని తర్వాత మూవ్ అవ్వండి. సో నేను 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ చెప్తానన్నాను కదండి. సో వీసా రివోకేషన్ పాలసీ, ప్రుడెన్షియల్ వీసా రివోకేషన్ అనేది ఒకవేళ మీకు ఈమెయిల్ వస్తే మీరు అమెరికాలోనే ఉండడానికి ప్రయత్నించండి, బయటికి వెళ్ళమాకండి. వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ట్రావెల్ చేయడం అనేది. ఒకవేళ మేము ఇండియాకి వెళ్ళినాక 1 వీక్ తర్వాత వచ్చింది అని అంటే దానికి మనం ఏమీ చేయలేము. మళ్ళీ వీసా స్లాట్స్ బుక్ చేసుకొని మీరు రావచ్చు. అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. కంప్లీట్గా మీ వీసా డ్యూరేషన్ అంతా తీసేస్తారు, మీ వీసా కంప్లీట్గా పోతుంది, స్టేటస్ మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. సో దానికి స్టేటస్ మళ్ళీ అప్డేట్ అవ్వాలంటే మనం వీసా స్లాట్ బుక్ చేసుకొని వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మళ్ళీ వీసా అప్రూవల్ వచ్చిన తర్వాత మనం అమెరికాకి రావచ్చండి. అంతే తప్ప ఏమీ ప్రాబ్లం లేదు. ఒకటి. రెండవది వెట్టింగ్ పాలసీ. సో సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. మూడవది, ఇప్పుడు ఎవరైతే ఇండియాలో ఉంటున్నారో వాళ్ళు తిరిగి రావాలి అనే పాసిబిలిటీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. 1-2 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా స్టెప్ ముందుకు వేసి ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీలైనంత వరకు ఇమ్మిగ్రేషన్ అటార్నీస్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మేబీ వాళ్ళు ఇంకేదన్నా మంచి సజెషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదండి నేను ఇస్తానన్న 3 ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.